షాన్వి బర్త్డేకి అయితే ఈసారి మేము డెజర్ట్ గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నాము. గులాబ్ జామున్ అంటే మోస్ట్లీ అందరూ సిరప్ లో సోక్ చేసిందే పెడతారు. కానీ ఈసారి అయితే మేము డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్నాము. అదేంటో కాదు, డ్రై గులాబ్ జామున్. మా ఆయనకి ఎప్పటి నుంచో డ్రై గులాబ్ జామున్ ట్రై చేయాలని ఉండేది, కానీ ఎప్పుడు మేము ట్రై చేయలేదు. ఈసారి అయితే మేము చేయాలని ఫిక్స్ అయ్యాము. నాకైతే కొంచెం భయంగానే ఉండే, ఎలా వస్తుందో ఏంటో అనేసి. కానీ మేము అనుకున్న దానికంటే కూడా చాలా చాలా బాగా వచ్చింది. గులాబ్ జామున్ చేసేటప్పుడు బాల్స్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్. ఆ బాల్స్ చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ గా చేశానో కానీ క్రాక్స్ వచ్చాయి. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ గులాబ్ జామున్లు వేయించుకోవడం కూడా చాలా ఆర్ట్. ఎందుకంటే తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుంటూ రావాలి, అప్పుడే మనకి లోపల వరకు ఉడుకుతుంది. గులాబ్ జామున్ రోల్ చేసేకి బాదము, కాజు అండ్ డ్రై డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ 3 మిక్స్ చేసేసుకున్నాము. జామున్ షుగర్ సిరప్ లో వేసిన తర్వాత కొంచెం మనకి సాఫ్ట్ వచ్చాయి అనిపిస్తే బయటికి తీసి ఇలా పౌడర్ లో రోల్ చేసి పక్కన పెట్టేసేయడమే. ఈ డ్రై అయ్యేకి అప్పుడప్పుడు మేము ఓవెన్ లో కూడా లైట్ ఆన్ చేసి పెట్టేవాళ్ళము. ఈ స్వీట్ అయితే మనం ఈవెంట్ కి 2-3 డేస్ ముందే చేసి పెట్టుకోవచ్చు.